చింతచారు మరల వస్తున్నావా? చింతపులుపు, చింతచారు, పచ్చి పులుసు. పచ్చి పులుసు అడుగు పచ్చిమిరపకాయలు వేసుకొని చేసుకుంటే లక్ష్మీ పచ్చి పులుసు అనేటోళ్ళము. మన పిల్లలు చింతచారుని తినరు. లక్కి తాగుతుంది పాపం పచ్చి పులుసు చేస్తే. కాకపోతే మనం తినం చింతపులుపు అంతే, ఎక్కువ తినం కదా. కూరగాయలు అయిపోయినాయి కదా. అట్లా అట్లా కనబడదా? హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. మాదైతే పచ్చి పులుసు అయింది, అన్నం అయింది. పని అయితే ఇంట్లో పని అయితే అయిపోయింది. బయట పని ఉంటుంది, ముగ్గేసుడు ఉంది, బాసన్లు, బట్టలు ఉంటాయి. బాయ్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్